ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, విశేష యోగం, ఆరోగ్య బలంలా, కుటుంబ బలంలా, ధనబలంలా, అలాగే వివాహ బలంలా, యోగ బలం ఎలా ఉందో, అలాగే చిక్కులు చికాకులు వాటిని పరిష్కారాలు ఏం చేయాలో, మహాశివరాత్రి ఘడియల వారికి విశేష బలం ఎలా ఉందో, అలాగే హోళికా పౌర్ణమి కూడా ఉందండి మాసంలో. మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశి వారి జ్యోతిష బలం 9 గవ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. తులారాశి వారి జాతక బలం ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. తులారాశి వారి జాతకానికి శుక్ర మహర్దశ పుట్టుక వారిది. తులారాశి వారికి విశేషమైన ఫలితం ఉంటుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. వారికి ఎంత నరదిష్టి ఉన్నా, విరోధాలు ఉన్నా, చిక్కులు చికాకులు ఉన్నా, కుటుంబ తగాదాలు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనలు, చిక్కులు చికాకులు పడే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా కలిసి వస్తుందండి. అలాగే వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. అధికార పక్షం వారు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు, అలాగే స్వతంత్రంగా ఉండేవారు కావచ్చు, చాలా వరకు మిత్రపక్షం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే తులారాశి వారి జాతకంలో చిత్రా నక్షత్రం వారు కావచ్చు, స్వాతి నక్షత్రం వారు కావచ్చు, విశాఖ నక్షత్రం వారు కావచ్చు, కళాకారులకు కూడా కలిసి వస్తుంది. సినీ కళాకారులు, నటీనటులు, సంగీత కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, గాయని గాయకులు, గీత రచయితలు రాశి వారికి విశేషమైన యోగం ఉంటుంది. తరించిన కార్యం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తున్న మాత్రం శుక్ర మహర్దశ మంచి పడ్డది కాబట్టి శుభయోగం ఉంటుంది. వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయాలండి. శనివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు చేస్తే విశేషమైన యోగం ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి మంగళవారం పుట్టిండు కాబట్టి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామికి యథావిధిగా మంగళవారం రోజు సద్బ్రాహ్మణులు చెప్పినట్టు పూజ చేపించకూడదు. చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. నమ్మిన పని జయం ఉంటుంది. వారి పేరు మీద అన్నదమ్ముల సహకారం ఉంటుంది, అక్క చెల్లెల ఆదరణ ఉంటుంది, కుటుంబ సహకారం ఉంటుంది, భార్య భర్తల సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, అలాగే ధన సౌఖ్యం ఉంటుంది, వృత్తి వ్యాపారంలో సౌఖ్యం ఉంటుంది. మానసిక పరంగా, శారీరక పరంగా ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తున్న వారికి పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్య విషయంలో లాభయోగం ఉంటుంది. అలాగే మాత్రం మనోవ్యాధులు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో క్రీడారంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష బలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వాహనం తీసుకోవాలనుకునేవారు, ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు, భూమి కొనుక్కోవాలనుకునేవారు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి జ్యోతిష బలం మీద. రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి మాత్రం 5 గవ్వలు పడ్డది. పంచమహారదశ గవ్వలు పడ్డాయి, బుధ మహారదశ గవ్వలు పడ్డది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వైద్య రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో మాత్రం 70% కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏరే ప్రాంతం, ఏరే ఊరు వారు బదిలీ కావాలన్నా అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. స్త్రీలకు చాలా వరకు విశేషమైన యోగం కలిసి వస్తుంది. విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు. వీరి మానసికంగా చాలా వరకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటారండి. అలాగే వీరి జాతకంలో మాత్రం కొన్ని స్వప్న దోషాలు ఉంటాయండి. కళల ప్రభావం. కానీ మాత్రం కళల ప్రభావం నుంచి కొన్ని మంచి కళలు ఉంటాయి, చెడు కళలు ఉంటాయి. చెడు కళలు ఉంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఈ తులారాశి వారి జాతకంలో కుజుడు అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం మంచిది. అలాగే కుమారస్వామి కూడా చెప్తారు, కుమారస్వామి పూజ చేయడం మంచిది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం మంచిది.
అన్నదమ్ముల సహకారం ఉంటుందండి. మొత్తం గవ్వలు 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. సప్తపదుల గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. దశ యోగ బలం భారీగా ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. సప్త స్వరాలు, సప్త సముద్రాలు, సప్త ఋషులు, అలాగే సప్త వారాలు, సప్త కొండలు, 7 కొండల స్వామి, చాలా వరకు శుభయోగం ఉంది. తులారాశి వారికి తూకం తూగినట్టే ఉంటుందండి. చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది, అనుకూలంగా సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయి. తులాలగ్నంలో పుట్టినవారు 6వ తేదీ, 9వ తేదీ, 3వ తేదీలో పుట్టినవారు కలిసి వస్తుంది. అలాగే 15వ తేదీ, 24వ తేదీ వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే 12వ తేదీ, 21వ తేదీ, 31వ తేదీ పుట్టిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో మాత్రం చెప్పాలంటే 9వ తేదీ, 18వ తేదీ, 27వ తేదీని పుట్టిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సంతానంలో చిక్కులు ఉన్న వారికి తొలగిపోతాయండి. వీరి సంతానం నుంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రుణ బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పండ్ల తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే చెరువు చేపలు లీజుకు తీసుకునే వారికి కూడా మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరికి. ఏదైనా సరే ఇనుము సంబంధించిన వస్తువు కలిసి వస్తుంది. వెండి బంగారం కలిసి రాదు. వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది, విశేష యోగం ఉంటుంది. రైస్ మిల్లర్స్ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ధనధాన్య వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో మాత్రం 6, 5, 11 గవ్వలు పడ్డాయి. లాస్ట్కి మాత్రం 7 గవ్వలు పడ్డాయి. 11 + 7 గవ్వలు అంటే 18 గవ్వలు. 18 గవ్వలు అంటే 18 మెట్ల స్వామి, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి గవ్వలు పడ్డాయి కాబట్టి శుభప్రద యోగమే ఉందిగా నష్టయోగం అయితే లేదు. 1వ సంఖ్య సూర్యమహారదశ సంఖ్య, 8వ సంఖ్య మాత్రం శని మహారదశ. వారి చేతులారా వారి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం తప్ప వారికి ఎవ్వరు మాత్రం ఇబ్బందులు పెట్టరండి. కాబట్టి చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. గ్రహాల్లో మాత్రం 9 గ్రహాల్లో వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 4 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహ అనుకూలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మీద లేనిపోయిన నిందలు, నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అలాగే మాత్రం శివుడికి పూజ చేయటం, అలాగే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.